హలో ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టోగాడ్ తెలుగు. ఈరోజు అయితే మీకు ఒక ఫ్రీ ప్రాజెక్ట్ గురించి చెప్పబోతున్నాను. ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి 375 AI. అండ్ ఈ ప్రాజెక్ట్లో మీరు ఏమి ఒక రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. దీనికి ల్యాప్టాప్ ఇంకోటి కూడా అవసరం లేదు. జస్ట్ మీ దగ్గర మొబైల్ డివైస్ అనేది ఉంటే చాలు, మీరు ఫ్రీగానే మనీ అనేది అయితే ఎర్న్ చేయొచ్చు. దీంట్లో హెక్సెస్ అని ఉన్నాయి. ఆ హెక్సెస్ని మనము కలెక్ట్ చేయగలిగితే ఎన్ని హెక్సెస్ అయితే కలెక్ట్ చేస్తామో అన్ని హెక్సెస్ని ఎపోచ్ 1 అయిపోయాక మనకి వాటన్నిటిని టోకెన్స్గా అయితే డైరెక్ట్గా కన్వర్ట్ చేస్తాము అని టీం వాళ్ళు అయితే కన్ఫర్మ్ చేశారు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఈ ప్రాజెక్ట్ బేసిక్గా ఏంటంటే, మీరు మొబైల్ డివైస్ ఉంటే చాలు, అది ఆండ్రాయిడ్ అయినా పర్లేదు, లేదంటే ఐఫోన్ అయినా పర్లేదు, ఏదో ఒకటి మీకు ఏంటంటే మొబైల్ డివైస్ అనేది ఉండాలి. బేసిక్ మొబైల్ డివైస్ అయినా సరిపోద్ది. అప్లికేషన్ అనేది ఉంటుంది, ఆ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ ప్రాజెక్ట్ బేసిక్ ఓవర్వ్యూ ఏంటంటే, మీకు వెబ్ టూ అంటే ఇప్పుడు మనకి గూగుల్ ఉంది కదా, గూగుల్ మ్యాప్స్ ఉంది కదా, సేమ్ గూగుల్ మ్యాప్స్ లాగానే ఇది కూడా. కాకపోతే ఏంటంటే వీళ్ళు వెబ్3లో 375 AI అని డిఫరెంట్ నేమ్ తోటి వెబ్3లో అయితే ఈ ప్రాజెక్ట్ని అయితే బిల్డ్ చేస్తున్నారు. సేమ్ ఇంకా గూగుల్ మ్యాప్స్ అనుకోండి, గూగుల్ మ్యాప్స్ అనేది కాపీ అనుకోండి, వీళ్ళు వెబ్3లో అయితే బిల్డ్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ని, సేమ్ అదే టైప్ ప్రాజెక్ట్ని. అండ్ ఇక్కడ మీరు ఏం చేయాలంటే, మీరు ఒకవేళ స్టూడెంట్స్ అయితే కాలేజెస్కి, లేదంటే ఏదన్నా వర్క్ చేసే వాళ్ళు అయితే ఆఫీసులకి వెళ్తుంటారు కదా, లేదంటే మార్నింగ్ టైం వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, రన్నింగ్ కానీ, ఇట్లా ఏదో ఒకటి చేస్తుంటారు. అట్లా చేసేటప్పుడు మీరు ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు, ఏదన్నా ట్రావెలింగ్ కానీ అట్లా ఎక్కడన్నా వెళ్ళేటప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఈ మొబైల్ యాప్ని జస్ట్ మీరు ఓపెన్ చేసేసి లొకేషన్ సర్వీసెస్ అనేది ఆన్ చేసి మొబైల్ యాప్ని ఓపెన్ చేసి అట్లా బ్యాక్గ్రౌండ్లో పెట్టి వదిలేయండి. అదే రన్ అవుతూ ఉంటుంది. సో అది రన్ అవ్వడం వల్ల మీకు హెక్సెస్ అనేది కౌంట్ అవుద్ది. హెక్సెస్ అనేది మీకు టోకెన్స్గా కన్వర్ట్ అయిపోతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ ప్రాజెక్ట్లో మెయిన్ పాయింట్, వీళ్ళు అందరికీ యాక్సెస్ అనేది ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే, ఇది వీళ్ళు కొంతమందికి ఇస్తున్నారు ఈ యాప్ని యూజ్ చేయడానికి యాక్సెస్. ఇది ఎర్లీ స్టేజ్లో ఉంది. సో కొంతమందికి, అందరూ సైన్అప్ అవ్వచ్చు. సైన్అప్ అయినంత మాత్రాన మనకి యాప్ ఓపెన్ అవుద్ది అంటే అవ్వదు. అవి కొన్ని కోడ్స్ ఎంటర్ చేస్తేనే మీకు అయిద్ది. నేనైతే వీళ్ళని వెళ్ళి టీంని కాంటాక్ట్ అయ్యాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నా స్క్రీన్లో చూపిస్తున్నా. వీళ్ళని ట్విట్టర్లో నేను కాంటాక్ట్ అయ్యాను, మాకు ఇట్లా మా కమ్యూనిటీకి మీరు హెల్ప్ చేయాలి, ఇట్లా కోడ్స్ కావాలి మాకు అని. సో వీళ్ళు ఏం చేశారంటే, నా కోసము కస్టమ్ కోడ్ అనేది క్రియేట్ చేశారు. నన్ను అడిగారు మీరు ఏం పెట్టుకుంటారు కోడ్ అని. నేను క్రిప్టో క్యాట్ అని పెట్టమని చెప్పాను. సో వీళ్ళు నాకు క్రిప్టో క్యాట్ అని కోడ్ అయితే ఇచ్చారు. సో ఆ కోడ్ని ఎంటర్ చేయడం వల్లనే మీకు యాప్ అయితే ఓపెన్ అవుతుంది, కానీ లేదంటే యాప్ ఓపెన్ అవ్వదు. మీకు ఒకవేళ కోడ్ ఎంటర్ చేయకుండా మీరు యాప్లోకి వెళ్తే మీకు ఏమని వస్తుంది అంటే, యు ఆర్ ఆన్ వెయిట్ లిస్ట్, ప్లీజ్ వెయిట్ అని వస్తుంది. అక్కడ మీకు మీనింగ్ ఏంటంటే, టీం వాళ్ళు కన్ఫర్మ్ చేయాలి మీ ఇన్విటేషన్ని, అప్పుడే మీరు యాప్లోకి వెళ్తారు. అది ఎప్పుడు వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారో తెలియదు. అది 5 months పట్టచ్చు, 5 days పట్టచ్చు, లేదంటే 5 hours పట్టచ్చు, ఎంత టైం అయినా పట్టచ్చు. వాళ్ళు చేస్తేనే అయింది. దాని బదులు ఏంటంటే, మన కమ్యూనిటీ కోసం కోడ్ అనేది తీసుకొని వచ్చాను కాబట్టి, ఇది లిమిటెడ్ స్లాట్సే, ఎక్కువ ఉండవు స్లాట్స్ అనేది, లిమిటెడ్ స్లాట్స్ ఉంటాయి. 3000 స్లాట్సే ఇచ్చారు నాకు. మన కోడ్ మీద, మనకి ఇక్కడ క్రిప్టో క్యాట్ అనే కోడ్ ఏదైతే ఉందో, ఈ కోడ్ మీద 3000 మెంబర్సే జాయిన్ అవ్వగలరు. అంతకంటే ఇంకొకరు కూడా పైన జాయిన్ అవ్వలేరు. సో అది తొందరగా జాయిన్ అయిపోండి, మన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని ఫాలో అయ్యేవాళ్ళు. అండ్ ఇంకా ఈ ప్రాజెక్ట్ చూసుకుంటే, ఇదేం నల్లాటప్ప ప్రాజెక్ట్ కాదు, 375 AI అనే ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్కి 5 million ఫండింగ్ అనేది ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే, ఇది సీడ్ రౌండే, 8th August జరిగింది. సీడ్ రౌండే ఇది. ఇంకా సిరీస్ A, సిరీస్ B ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో వాటిల్లో ఈజీగా 10 to 20 million ఫండింగ్ అయితే వస్తుంది. అండ్ ఇంకా చూసుకుంటే మీరు ఇక్కడ, ఇది సొలానా బేస్డ్ ప్రాజెక్టు, ఏ మల్లాటప్ప ప్రాజెక్ట్ అయితే కాదు, అన్ని ప్రాజెక్టులా తుపాస్ ప్రాజెక్ట్ అయితే కాదు, ఇది ఏ టెలిగ్రామ్ బాటిల్ లాగా. సో మీరు ఇదైతే చేయండి, పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. నేను కంప్లీట్ ప్రాసెస్ అనేది చూపిస్తాను. మీరు మొబైల్ యూజర్స్ అయితే యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటాయి మొబైల్ యూజర్స్కి అండ్ iOS యూజర్స్కి. ఆ లింక్ అయితే మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీకు స్క్రీన్ అయితే ఇది ఇట్లా వస్తుంది. ప్లే స్టోర్కి తీసుకెళ్ళిద్ది, మీరు ఆండ్రాయిడ్ యూజర్స్ అయితే యాప్ స్టోర్కి తీసుకెళ్ళిద్ది, మీరు iOS యూజర్ అయితే. తర్వాత ఇన్స్టాల్ అనేది క్లిక్ చేయండి. ఇన్స్టాల్ అనేది క్లిక్ చేశాక తర్వాత ఓపెన్ అనేది క్లిక్ చేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని వస్తుంది. మొబైల్ యాప్లో చేయాలి ఇదంతా. వచ్చాక మీరు ఇక్కడ ఏం చేస్తారంటే, గెట్ స్టార్ట్ అనేది క్లిక్ చేస్తే ఇక్కడ మీ మెయిల్ అనేది ఎంటర్ చేయండి. మెయిల్ ఎంటర్ చేశాక మీకు నెక్స్ట్ స్క్రీన్ అనేది ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చాక మీకు ఇక్కడ పైన మీ మెయిల్ ఐడి కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీకు పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, పైన ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చారో అదే సేమ్ పాస్వర్డ్ కింద కూడా ఇవ్వండి. అండ్ కింద ఇక్కడ రిఫరల్ కోడ్ అని అడిగిద్ది, యాక్సెస్ కోడ్ అని. సో అక్కడ మీకు ఈ క్రిప్టో క్యాట్ అని ఇవ్వండి. సి లెటర్ క్యాపిటల్ ఉండాలి. తర్వాత ఇది ఇట్లా సేమ్ మన స్క్రీన్లో ఏదైతే చూపిస్తున్నానో ఆ కోడ్ అనేది ఇవ్వండి, క్రిప్టో క్యాట్ అని. ఆ కోడ్ అనేది ఇచ్చేసాక మీరు నెక్స్ట్ స్క్రీన్లోకి అయితే వెళ్ళిపోతారు. ఒక సెకండ్ చూపిస్తాను స్క్రీన్ అనేది ఎట్లా వస్తుంది ఏంటని. సో ఇక్కడ మీరు చూసుకుంటే
మీరు కోడ్ కనుక ఎంటర్ చేయకపోతే యూ ఆర్ ఇన్ లైన్ అని వస్తుంది, సేమ్ ఇట్లా వస్తుంది. మీరు కోడ్ ఎంటర్ చేయకుండా నార్మల్గా ఎంటర్ అయిపోతే యూ ఆర్ ఇన్ లైన్ అని. ఒకవేళ మీరు ఏంటంటే ఒకవేళ కోడ్ ఎంటర్ చేశాక ఎవరైతే కోడ్ ఎంటర్ చేసి కూడా మీకు సేమ్ ఇది ఎట్లాంటి ఎర్రర్ వచ్చింది అనుకోండి, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒక 1 minute మీకు ఈ కోడ్ అనేది ఇక్కడ ఈ ఎర్రర్ అనేది సాల్వ్ అయిపోయింది, ఎందుకంటే మీరు ఆల్రెడీ కోడ్ అనేది ఎంటర్ చేశారు కాబట్టి. ఒకవేళ అప్పుడు కూడా రాకపోతే మీరు చేయాల్సింది ఏం లేదు, మొబైల్ యాప్ అనేది క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీకు ఇక్కడ స్క్రీన్ అయితే ఇది ఇట్లా వస్తుంది, లైక్ స్క్రీన్ నార్మల్గా వచ్చేసిద్ది మీకు. అప్పుడు తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ మెయిల్కి అనేది కన్ఫర్మేషన్ అయితే వస్తుంది, కన్ఫర్మ్ ఈమెయిల్ క్లిక్ చేయండి. మెయిల్ ఓపెన్ చేసి కన్ఫర్మ్ మెయిల్ చేశాక ఇంకా సేమ్ మీకు స్క్రీన్ అయితే ఇది ఇట్లా వస్తుంది. లైక్ మీకు యాక్సెస్ కనుక వస్తే నా కోడ్ యూజ్ చేయడం వల్ల మీకు యాక్సెస్ ఉంటే 3000 members లోపు ఉంటే మీకు స్క్రీన్ అయితే ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చాక మీరు ఏం చేస్తారంటే, అండ్ ఇంకా చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ కన్ఫర్మ్ ఈమెయిల్ క్లిక్ చేశాక మీకు ఇది బ్రౌజర్లోకి తీసుకెళ్ళిద్ది, ఇంకా అందరితో వదిలేయండి. వదిలేశాక మీరు మొబైల్ యాప్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ మొబైల్ యాప్ ఓపెన్ చేస్తే ఇది ఇట్లా వస్తుంది స్క్రీన్. తర్వాత ఇక్కడ స్టార్ట్ ఎర్నింగ్ నౌ అని ఉంది కదా, అదైతే క్లిక్ చేయండి. ఒకవేళ ఇక్కడ ఇది లేకపోయినా పర్లేదు, కనెక్ట్ వాలెట్ అని ఉందనుకోండి, అది క్లిక్ చేయండి. ఒకవేళ అది కూడా లేకపోతే ప్రొఫైల్లో కనెక్ట్ వాలెట్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. కనెక్ట్ వాలెట్ క్లిక్ చేశాక మీ దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాల్సింది ఏంటంటే ఫ్యాంటమ్ వాలెట్ అనేది ఉండాలి. మీ మొబైల్ యాప్, నేను చెప్పేది కివీ బ్రౌజర్లో ఎక్స్టెన్షన్ కాదు, మీ మొబైల్ యాప్ ఉండాలి. ఆ మొబైల్ యాప్ ఉంటేనే వస్తుంది. లైక్ మీ ఫ్యాంటమ్ మొబైల్ యాప్ ఉండాలి. ఫ్యాంటమ్ మొబైల్ యాప్ ఆల్రెడీ ఎట్లా చేసుకోవాలి ప్రాసెస్ అనేది లాస్ట్ నోట్పై వీడియోలో చెప్పాను. ఒకవేళ ఎవరన్నా మొబైల్ యాప్ లేకపోతే ఫ్యాంటమ్ యాప్ అనేది, సో అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేయండి. అది ఇన్స్టాల్ చేసేసుకొని అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నాక నెక్స్ట్ ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయండి. సో ఇదిగో మీకు ఫ్యాంటమ్ యాప్ అయితే ఇదిగో ఇట్లా ఓపెన్ అవుద్ది. ఓపెన్ అయిపోయాక మీరు ఏం చేయాలంటే ఇదిగో సెట్టింగ్స్ అని ఉంది కదా, ఇదిగో ఇది సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేశాక ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా డెవలపర్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఇక్కడ టెస్ట్ నెట్ మోడ్ అని ఉంది కదా, టెస్ట్ నెట్ మోడ్ ఆన్ చేయండి. ఆన్ చేశాక ఇక్కడ సోలానా డెవ్నెట్ ఉంది కదా, సోలానా డెవ్నెట్లోనే ఉండాలి. ఒకవేళ డెవ్నెట్లో లేకపోతే ఇది ఇక్కడ టెస్ట్ నెట్ ఉంది అనుకోండి, ఇదిగో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు సోలానా డెవ్నెట్ పెట్టుకొని దాని మీద ట్యాప్ చేసేసి సేమ్ మళ్ళీ బ్యాక్ స్క్రీన్ సోలానా డెవ్నెట్ ఉంటుంది. ఇక్కడ ఆన్లో ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇంకంతే బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసాక మీకు నార్మల్ మొబైల్ యాప్ ఉంది కదా 375 Go యాప్, ఆ యాప్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ కనెక్ట్ అని వస్తుంది, యాడ్ వాలెట్ అని. ఆ యాడ్ వాలెట్ క్లిక్ చేయండి. యాడ్ వాలెట్ క్లిక్ చేశాక మీకు డైరెక్ట్గా మీ ఫ్యాంటమ్ వాలెట్ అయితే ఓపెన్ అయ్యిద్ది. ఫ్యాంటమ్ వాలెట్ ఒకవేళ ఓపెన్ అవ్వకపోతే అక్కడ ఫ్యాంటమ్ ఆప్షన్ చూపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఫ్యాంటమ్ వాలెట్ అయితే ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యింది. ఓపెన్ అయిపోయాక ఇక్కడ కనెక్ట్ అని చూపిస్తుంది. కనెక్ట్ అని చూపించాక ఇక్కడ అప్రూవ్ అని ఉంది కదా, అప్రూవ్ అనేది మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు చూసుకోవచ్చు సెటప్ అకౌంట్ అయిపోయింది అండ్ కనెక్ట్ యువర్ వాలెట్ అయిపోయింది. తర్వాత గ్రాండ్ పర్మిషన్ ఇవ్వాలి. పర్మిషన్ ఎందుకంటే లొకేషన్ సర్వీసెస్ చెప్పా కదా స్టార్టింగ్లో, మనం అటు ఇటు మూవ్ అయ్యేటప్పుడు ఇది లొకేషన్ అనేది తీసుకొని మనకు పాయింట్స్ అయితే జనరేట్ చేసిద్దని. సో అట్లా దానికి లొకేషన్ సర్వీసెస్ అనేది మనము యాక్టివేట్ చేయాలి. సో అక్కడ గ్రాండ్ పర్మిషన్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ఇంకా వైల్ యూజింగ్ ద యాప్ పెట్టుకుంటారా, లేదంటే ఓన్లీ దిస్ టైం పెట్టుకుంటారా, డోంట్ ఎలో పెట్టుకుంటారా, అంత మీ ఇష్టమో. డోంట్ ఎలో పెట్టుకుంటే యాప్ రన్ అవ్వదు అండ్ మీకు పాయింట్స్ రావు. నేనైతే వైల్ యూజింగ్ ద యాప్ పెట్టాను. నేను యాప్ ఎప్పుడైతే యూజ్ చేస్తానో అప్పుడే లొకేషన్ సర్వీసెస్ అనేది యూజ్ చేసేది, రిమైనింగ్ టైంలో లొకేషన్ సర్వీసెస్ యూజ్ చేయదు. సో అది తర్వాత వచ్చేసి ఇంకా మీకు అది ఇచ్చేసాక తర్వాత అకౌంట్ అని ఉంది కదా, అకౌంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇది ఎడిట్ ప్రొఫైల్లోకి వెళ్ళండి. ఎడిట్ ప్రొఫైల్లోకి వెళ్ళిపోయి మీరు ఇక్కడ ఏం చేస్తారంటే మీకు ఏదో ఒక యూజర్ నేమ్ పెట్టేసుకోండి. వాళ్ళు ఏదో చెత్త యూజర్ నేమ్ తుపాసి అన్నీ ఇస్తున్నారు యూజర్ నేమ్లు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు హెయిర్ లెటర్ సక్సెస్ అంటే ఏం నేమో నాకేం అర్థం కాలేదు. సో అందుకని మీరైతే చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసుకున్నాక చేంజ్ యూజర్ నేమ్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మై డివైజెస్ అని ఉంది కదా, ఈ మై డివైజెస్ అనేది క్లిక్ చేయండి. అదైపోయాక మై డివైజెస్ అని క్లిక్ చేస్తే ఇక్కడ గ్రేట్ కార్న్ఫ్లవర్ హాక్ అని వచ్చింది కదా. సో ఇక్కడ మీకు సేమ్ నేమ్ రాదు, ఏదో ఒక నేమ్ ఇస్తాడు వాడు, ఏదో ఒక డబ్బా నేమ్లు అన్నీ ఇస్తుంటాడు. సో అట్లానే ర్యాండమ్గా జనరేట్ అయింది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూసుకోవాల్సింది ఇక్కడ ఆఫ్లైన్ అని ఉంది కదా, కరెంట్ డివైస్ ఆఫ్లైన్ అని. ఒకవేళ ఈ ఆఫ్లైన్ అని ఉందనుకోండి, మీరు ఇప్పుడు చేయాల్సిన విషయం ఏంటంటే మీ మొబైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి లేదంటే పైన నుంచి నోటిఫికేషన్ బార్లో టాగుల్స్ ఉంటాయి కదా, లొకేషన్ టాగుల్ అనేది టర్న్ ఆన్ చేసుకోండి. ఒకవేళ మీకు అది తెలియకపోతే నేను సెట్టింగ్స్లో ఎట్లా ఆన్ చేయాలో చూపిస్తాను. మీరు ఏం లేదు, సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసి సెర్చ్ కొట్టండి, లొకేషన్ అనేది లొకేషన్ వచ్చింది. ఆ లొకేషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక యూజ్ లొకేషన్ దగ్గర ఇది టర్న్ ఆన్ చేయండి. టర్న్ ఆన్ చేస్తే మీకు లొకేషన్ అనేది ఆన్ అవుద్ది. ఆన్ అయిపోయాక మళ్ళీ యాప్లోకి రండి. యాప్లోకి వచ్చి రీఫ్రెష్ కొడితే మీకు ఇక్కడ ఆన్లైన్ అని చూపిస్తుంది. ఆన్లైన్లో ఉంటేనే మీకు పాయింట్స్ అనేది జనరేట్ అవుద్ది మీరు మూవ్ అయినప్పుడు అటు ఇటు. నార్మల్ టైంలో మీరు ఒకవేళ ఈ లొకేషన్ అనేది ఆన్ చేసుకోకపోయినా మీరు మూవ్ అయినా వేస్ట్, మీకైతే పాయింట్స్ అయితే జనరేట్ కావు. సో అది ఇంక తర్వాత మీరు బ్యాక్ వచ్చేస్తే మీకు ఇట్లా చూపిస్తుంది హెక్స్ స్కాన్డ్ 0 అని.
హెగ్స్ స్కాన్ 0 అని మీకు ఇక్కడ మీరు ఎన్నైతే హెగ్స్ స్కాన్స్ చేస్తారో అన్నీ ఇక్కడైతే లైక్ అటమ్స్ అయితే పడతా ఉంటాయి, అట్లా వస్తుంది. అండ్ ఇక్కడ మీరు రివార్డ్స్ అని ఉంది కదా, ఈ రివార్డ్స్ సెక్షన్లోకి వెళ్ళండి. రివార్డ్ సెక్షన్లోకి వెళ్తే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, వీళ్ళు ఆల్రెడీ అప్రోచ్ 1 నో రివార్డ్స్, అప్రోచ్ 1 అనేది ఆల్రెడీ ఎండ్ అయిపోయింది. మనం ఆల్రెడీ లేట్ అయి ఉన్నాము, తొందరగా ఏం లేము. సో ఇప్పుడైతే ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కొంచెం జాగ్రత్తగా చెయ్యండి. ఈ అప్రోచ్ 2 ఉంది కదా, అప్రోచ్ 2 ఇన్ ప్రోగ్రెస్. ఇప్పుడు ప్రజెంట్ మనం పార్టిసిపేట్ చేసేది అప్రోచ్ 2లో. ఈ అప్రోచ్ 2లో ఏంటంటే వీళ్ళు 8 మిలియన్ డైరెక్ట్ టోకెన్సే, ఇంక పాయింట్స్ కాదు ఇవి. 8 మిలియన్ టోకెన్స్ అనేది మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తారంటే మీరు ఇక్కడ లైక్ ఇవి ఉన్నాయి కదా హెగ్స్ స్కాన్డ్, ఇవి లాస్ట్లో ఏంటంటే ఈ అప్రోచ్ అయిపోగానే ఎప్పుడు అయిపోద్దో తెలీదు, వీళ్ళు ఇంకా అనౌన్స్ అయితే చేయలేదు, చేస్తే నేను అప్డేట్ ఇస్తాను. ఈ అప్రోచ్ అయిపోగానే మనకి ఎవరెవరి దగ్గర ఎన్ని అయితే హెగ్స్లు ఉన్నాయో వాటన్నిటిని డివైడెడ్ బై ఇదిగో ఈ 8 మిలియన్ పాయింట్స్ అనేది వేసి మనకి మన దగ్గర ఉన్న పాయింట్స్ని బట్టి ఆ 8 మిలియన్ టోకెన్స్ వేసి మన దగ్గర ఉన్న పాయింట్స్ని బట్టి టోకెన్స్ని అయితే డివైడ్ చేసి మనకి టోకెన్స్ అవైలబుల్ ఉంది కదా, ఈ అవైలబుల్లో ఇక్కడ చూపిస్తాయి. ఎప్పుడు చూపిస్తాయి అంటే లాస్ట్లో, ఇప్పుడు చూపివు వెంటనే మీకు ఇక్కడ చూపిస్తాయి. మీరు ఎన్ని హెగ్స్లు అయితే స్కాన్ చేశారో ఇక్కడ చూపిస్తాయి. అంటే ఈ హెగ్స్లు ఎన్ని అయితే స్కాన్ చేశారో దీన్ని డివైడెడ్ బై ఇదిగో 8 మిలియన్ టోకెన్స్ వేసి మీ దగ్గర మీకు ఎన్ని టోకెన్స్ వస్తాయి, అందరితో కలుపుకుంటే ఎన్ని టోకెన్స్ వస్తాయి అనేది ఇక్కడ మనకి అప్రోచ్ 2 అయిపోయాక ఇక్కడ మనకి షో చేస్తారు. చేశాక 1 or 2 days తర్వాత మనము క్లెయిమ్ చేసుకోవచ్చు, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. సో అయితే అది మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఏంటంటే వీళ్ళు ఈ సెకండ్ అప్రోచ్ ఎప్పుడు అయిపోద్దో చెప్పట్లేదు, అంటే వాళ్ళు అప్డేట్ ఇస్తామని చెప్తున్నారు. అప్డేట్ ఇచ్చాక నేను మీకు అప్డేట్ ఇస్తాను, అంతవరకు వెయిట్ చేయండి. సో అందులో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ అయితే ఇదిగో మీరు ఎప్పుడైనా మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు మీరు లొకేషన్ సర్వీసెస్ అనేది ఆన్ చేసుకొని మీ మొబైల్లో ఇది యాప్ ఉంది కదా 375 యాప్ అనేది ఆన్ చేసుకొని మీరు ఎక్కడికన్నా రన్నింగ్కో జాగింగ్కో ఆఫీస్కో లేదంటే కాలేజ్కో ఎక్కడికన్నా బయటకు వెళ్ళేటప్పుడు మీరు అట్లా మూవ్ అవ్వడం వల్ల సైక్లింగ్ చేసినా కానీ వస్తాయి పాయింట్స్ అనేది, లైక్ ఈ హెగ్స్ స్కాన్ ఈ పాయింట్స్ అనేవి. సో అట్లా పాయింట్స్ అనేది ఎక్కువ ఎన్ని కలెక్ట్ చేసుకుంటే అంత మీకే మంచిది. లాస్ట్లో మీకు టోకెన్స్ అనేది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ టోకెన్స్ని మీరు కన్వర్ట్ చేసుకొని ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవచ్చు. సో ఇంకా మీరు ఏం చేయాలంటే లైక్ ఇది వీడు ఒక NFT అనేది ఇస్తున్నాడు, నార్మల్గా లైసెన్స్ NFT లాగా. మీరు అది ఎట్లా చెక్ చేసుకోవాలంటే నార్మల్ చెకింగ్ ఏం అవసరం లేదు, అందరికి వచ్చేస్తుంది. చెక్ చేసుకోవాలన్న వాళ్ళకి చెప్తున్నాను. ఇక్కడ కింద ఈ యాప్ ఉంది కదా, ఇది NFT సెక్షన్, అదైతే ఓపెన్ చేయండి. ఫ్యాంటమ్ వాలెట్లో ఇది ఫ్యాంటమ్ వాలెట్ ఓపెన్ చేసి ఇదిగో ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశాక ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి NFT అయితే కనపడుతుంది. యువర్ కలెక్టిబుల్స్ అంటే ఏం లేదు, నథింగ్ బట్ NFT. లైక్ ఈ NFT మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇక్కడ చూసుకుంటే నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి 20,190 మెంబర్సే మింట్ చేశారు దీన్ని, లైక్ ఈ NFTని. సో అది చాలా తక్కువ మందే ఉన్నారు. మీరైతే ఫాస్ట్గా చేసుకుంటే మంచిది, అందుకని వీడియో అయితే పోస్ట్ చేశాను. ఇంకా ఎవరు పోస్ట్ చేయలేదు, మీరు చూసుకోవచ్చు. ఏ ఛానల్ అయినా కానీ ఎవరు పోస్ట్ చేయలేదు, ఎవరికి తెలియదు కూడా. అండ్ ఎవరికి ఇట్లా కస్టమైజ్డ్ కోడ్లు టీం ఎవరికి ఇవ్వలేదు కూడా, మనమే మీకోసం ముందుగా తీసుకొచ్చాను. సో జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి. సో అది ఇక్కడ మీరు చూసుకుంటే ఈ లాస్ట్ స్క్రీన్ ఇదిగో ఇది నేను నార్మల్గా చెకింగ్ అని బయటికి వెళ్ళొచ్చాను కొంచెం దూరం, ఒక 6 kilometers వెళ్ళొస్తే నాకు 129 హెగ్స్ స్కాన్ 129 అయితే వచ్చింది. మీరు డిఫరెంట్ లొకేషన్స్కి వెళ్తే నేను సేమ్ రూట్లో వెళ్ళి సేమ్ రూట్లో బ్యాక్ వచ్చాను. బ్యాక్ రావడం వల్ల సేమ్ రూట్లో 3 kilometers వెళ్తే నాకు 110 ఎంత వచ్చినాయి. సేమ్ రూట్లో మళ్ళీ బ్యాక్ వచ్చాను, బ్యాక్ వస్తే నాకు తక్కువే వచ్చాయి. డిఫరెంట్ రూట్లో వస్తే ఎక్కువ వస్తున్నాయి, అంటే డిఫరెంట్ లొకేషన్స్లో తిరుగుతూ ఉంటే ఎక్కువ హెగ్స్లు అనేది మనం స్కాన్ అవుతున్నాయి. సో మీరు డిఫరెంట్ లొకేషన్స్లో తిరగడానికి ట్రై చేయండి, అప్పుడు మీకు ఎక్కువ పాయింట్స్ అనేది వస్తుంది ఇక్కడ. సో అండ్ మళ్ళీ ఇక్కడ టీం వాళ్ళని అడిగితే మనకి టోకెన్స్ ఎప్పుడు వస్తాయి అని వీళ్ళు అదే చెప్తున్నారు. ఫస్ట్ అయితే మీరైతే హెగ్సెస్ అయితే కలెక్ట్ చేసుకుంటే వాటిని ఈ అప్రోచ్ ఎండింగ్లో మీకు టోకెన్స్గా అయితే కన్వర్ట్ చేస్తాము అని చెప్తున్నారు. సో మీరైతే ఈ హెగ్స్ని అయితే లైక్ హెగ్సెస్ని అయితే కలెక్ట్ చేయడానికి ట్రై చేయండి. డిఫరెంట్ రూట్స్లో తిరిగి సేమ్ నార్మల్ రూట్లో వెళ్ళమాకండి, డిఫరెంట్ రూట్స్లో వెళ్ళండి, సరిపోద్ది, పాయింట్స్ అనేది వచ్చేస్తాయి. సో అంతకేసి ఇంకా ఈ వీడియో మీకు ఏమాత్రం హెల్ప్ఫుల్ అనిపించినా కానీ వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం, అంతవరకు సెలవు.